హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ఈస్ట్ హీరో. ఈరోజు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం ఈస్ట్ గోదావరిలో ఉన్న అంతర్వేది నరసింహస్వామి ఆలయానికి వెళ్తున్నాం. ఆ వెళ్ళే దారిలో ఈ చెరువులు, గోదావరి ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదంగా ఉంటాయి. ఇవన్నీ మీకు చూపిందామని చెప్పి ఈ ప్రకృతి అంతా కూడా మీరు చూడాలని చెప్పి ఈ వీడియో తీయటం జరిగింది. వెళ్ళే దారి ఇదండి, మన అంతర్వేది రూటు. ఇది గోదావరి పక్కనే ఏటుకొట్టిది. ఏటుకొట్టుపై రోడ్డు అనమాట అండి. ఇది వెళ్ళేదారి మీరు అందరూ కూడా చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం అంతా, అక్కడ ఉన్న బీచ్ ఇవన్నీ కూడా మీకు ఈరోజు, అక్కడ ఆలయం అన్నీ కూడా మీకు చూపిస్తాను ఈరోజు. మీరు తప్పకుండా ఈ వీడియో కడదాకా చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, మనం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఉన్నామండి. ఇక్కడ భక్తులతోటి ఎంత కిటకిటలాడుతుందో ఒకసారి చూడండి మీరందరూ కూడా. అలాగే గుడి లోపలికి వెళ్ళడానికి ఇక్కడే మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి గుడి ప్రాంగణం అంతా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి.
చూడండి, మనం ఇప్పుడు ఆలయం లోపల ఉన్నామండి. మీకు అందరికీ కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో మీకు నేను చూపిస్తున్నాను. ఈ ఇటుకల చరిత్ర ఏంటో మీకు తెలుసా? ఈ ఇటుకల గురించి మీకు తెలుసా? ఈ ఇటుకలు అప్పుడు ఆలయం కడదామని చెప్పి వీళ్ళందరూ అనుకుంటుంటే, ఇటుకల కోసం ఎలా తేవాలి అనేసి అనుకుంటుంటే, అప్పట్లో సముద్రంలోంచి ఈ ఇటుకలు అనేవి కొట్టుకొచ్చినాయండి. కొట్టుకొస్తే అప్పుడు ఇవి ఒడ్డుకొచ్చిన తర్వాత అప్పుడు మన నరసింహస్వామి వారే మనకి ఇటుకలు పంపించారని చెప్పి వచ్చింది. అవి ఇటుకలు తీసుకొచ్చి మనకి ఆలయం కట్టడం జరిగింది. అందుకనే వీటికి ప్లాస్టింగ్ కూడా చేయరు. ఇటుకలన్నీ కూడా మనకి చూడడానికి అలా ఉంచారు. మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఇటుకలు చూడండి, తెలియని వాళ్ళు చూడండి. అందుకే దీనికి ప్లాస్టింగ్ చేయాల. ఒక్కసారి ఈ ఇటుకలు మనం అందరూ కూడా ఇలా ముట్టుకుని వెళ్తారు. చూడండి, ఇక్కడ అన్న సమారాధన జరుగుతుంది. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా తప్పనిసరిగా అంతర్వేది నరసింహస్వామి వారి ఆలయం దగ్గర భోజనం అంటే చాలా రుచికరమైన భోజనం వీళ్ళు అందిస్తారు మనకి. ఇక్కడ తప్పనిసరిగా మనం ఇక్కడ భోజనం చేసి వెళ్ళాలి. అలాగే ఈ ఆలయ కమిటీ ప్రజలు మన భక్తులందరి గురించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదని చెప్పి లోపల సిట్టింగ్ ఉన్నా కూడా బయట బఫే సిస్టమ్ పెడతారు. వాళ్ళు కూడా మనల్ని ఎక్కువ వెయిట్ చేయించరు. వచ్చిన భక్తులందరినీ కూడా చాలా శ్రద్ధగా చూసుకుంటారు అందరినీ కూడా. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా తప్పనిసరిగా భోంచేసి మీరందరూ కూడా వెళ్ళాలి. చూడండి, ఇక్కడ మనం ఎక్కడున్నామంటే వశిష్ఠ మహర్షి సేవా ఆశ్రమం అండి ఇది. వశిష్ఠ మహర్షి సేవా ఆశ్రమం అండి ఇది. ఇక్కడ ఉన్నాం మనం. లోపలికి వీడియో ఎలా లేదండి, తీయడానికి లేదు లోపల. నేనైతే చూసి వచ్చాను లోపలికి వెళ్ళి. ఇక్కడ ఎలా ఉంటుందంటే రౌండ్గా ఒక టెంపుల్ ఉంటుందండి లోపల, డబల్ స్టేరు. కింద గర్భగుళ్ళు అమ్మవారు, పైనేమో వశిష్ఠ ముని దేవుడు ఉంటారు. మనం ఇక్కడ సంవత్సరానికి 1500 రూపాయలు కట్టించుకుంటారు. 1500 రూపాయలు కట్టించుకుని ఇక్కడ కుంకుమ పూజలు మనకి చేస్తారు. మన పేరున మనం ఉన్నా లేకపోయినా మన పేర్లు ఇక్కడ ఇస్తాం కాబట్టి పేర్లపై చేస్తారు. తప్పనిసరిగా మీరు వచ్చినప్పుడు ఇది చూడండి. అలాగే పక్కన మనకి ఇప్పుడు గోశాల ఉంది. గోశాల మీకు చూపిస్తాను చూడండి. మీరందరూ కూడా ఇది ఎక్కడున్నాయంటే మన పాత లాంచ్లు రేవుని చూసారు, ఆ రోడ్లో ఇవన్నీ కూడా ఉంటాయండి. మీరు వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ చూడండి. ఇదిగో చూడండి సార్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇది గోశాల పరిరక్షణ అంట. మన గోవుల్ని కాపాడడానికి, మన గోవులకి రక్షణగా ఇక్కడ గోశాల కట్టారు, నిర్మించారు. గోశాల మీరు చూడండి ఒకసారి. ఈ ఇందాక చూపించిన మీకు వశిష్ఠముని గుడి
వెనకనే ఉంటుంది. ఇది వెనక ఆపోజిట్లో వెనకనే ఇది నిర్మించారు ఆశ్రమం. ఇది గోశాల. మన గోవులకి రక్షణగా నీడనిస్తాయి. అన్ని నీడ కోసం రక్షణగా గోశాల గోవులకు రక్షణ కోసం, గోవుల రక్షణ మన అందరం కూడా బాధ్యతగా చూడాలి. కాబట్టి చాలా గోవులు ఉంటాయి. అంతర్వేది నరసింహస్వామికి చాలా గోవులు ఉంటాయి, చాలా ఆవులు ఉంటాయి. ఆ గోవులన్నిటికీ కూడా రక్షణగా గోశాల నిర్మించారు. చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేసు మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఒక్కసారి చూడండి, జ్ఞాపకాలు తెచ్చుకోండి. పూర్వకాలంలో అంటే పూర్వకాలం కూడా కాదులే, పాత రోజుల్లో మీరు అందరికీ ఇక్కడ ఈ ప్లేస్ మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది పాత లాంచీల రేవు. పాత లాంచీల రేవు అని ఎందుకంటున్నానంటే, అప్పుడులో లాంచీలు అనేవి ఉండేవి. నరసాపురం వలందరిలో నుంచి మనకు లాంచీలు బయలుదేరేవి. అక్కడి నుంచి బయలుదేరితే ఇక్కడ దిగడానికి లాంచీల రేవు ఇది. ఇక్కడ దిగిన తర్వాత మనం అంతర్వేది నరసింహస్వామి టెంపుల్కి ఇక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళేవారు. ఈ పక్కనే మీకు రోడ్డు ఉంటుంది, ఈ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళేవారు. ఇది మన లాంచీల రేవు అండి. అది చూడండి రోడ్డు, ఇలాగ వెళ్ళేవారు. ఈ లాంచీల రేవులోంచి మళ్ళీ నరసాపూర్ వెళ్ళిపోయేవారు అందరూ కూడా. ఒకసారి చూడండి. నెక్స్ట్ మీకు లైట్ హౌస్ చూపిస్తాను. లైట్ హౌస్ కూడా మీరు చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనం లైట్ హౌస్ దగ్గరకు వచ్చాం. చూడండి, లైట్ హౌస్ లోపలికి గేటు బంద్ చేశారు. గేట్ లాక్ వేస్తారు. తాళం వేసుకుని వెళ్ళిపోయాడు లేడు ఎవరు కూడా. లైట్ హౌస్ అంటే మీకు అందరూ తెలుసుగా. మన జాలర్లు అందరూ సముద్రంలోకి ఏట కోసం వెళ్తే వాళ్ళకి సముద్రం లోపల ఉన్నప్పుడు ఒడ్డు ఎక్కడుందో తెలియదు. కాబట్టి ఈ లైట్ చూసి అందుకే అంత ఎత్తులో ఉంచుతారు. ఇది ఆ లైట్ చూస్తే ఓహో ఇక్కడ ఒడ్డు ఉందని చెప్పి వాళ్ళకి తెలవడం కోసం మనకి లైట్ హౌస్ మనకి ఇక్కడ బీచ్ల్లో పెట్టడం జరుగుతుంది. సముద్రం ఒడ్డు దగ్గర ఉంటాయి. అక్కడ మన వైజాగ్ బీచ్లో కానీ, మన ఈ అంతర్వేది బీచ్లో కానీ లైట్ హౌస్లు ఉంటాయి. ఈ బీచ్లో ఈ లైట్ హౌస్ చూసి, ఆ లైట్ చూసి వాళ్ళు మనం వెళ్ళవలసిన గమ్యం ఇక్కడ ఉంది, మనం చేరవలసిన ఒడ్డు ఇక్కడ ఉందని చెప్పి వస్తారు. వాళ్ళందరూ చాలా చెదిరవకుండా సముద్రంలో ఏటకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా క్షేమంగా తిరిగి రావాలని చెప్పి లైట్ హౌస్లు పెట్టడం జరిగింది. ఈ లైట్ చూసిన తర్వాత అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం అన్న చెల్లెలు గొట్టు చూపిస్తాను మీకు. అన్న చెల్లెలు గొట్టు, ఓకేనా ఫ్రెండ్స్? ఇదే ఫ్రెండ్స్ చూడండి. అలాగే ఇది మన అన్న చెల్లెలు గొట్టు అంటే చాలామంది ఇక్కడ గట్టు ఉంటుంది అనుకుంటారు. గట్టే ఉండదండి. ఓన్లీ అన్న చెల్లెలు గొట్టు అంటే గోదావరి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఇక్కడే రెండు కూడా ఉంటాయి చూడండి. అందుకని చెప్పి ఇది అన్న చెల్లెలు గొట్టు అంటారు. అన్నయ్య అంటే సముద్రుడు, చెల్లెలు అంటే గోదావరి అమ్మ తల్లి. మనకి అంతే, ఇక్కడ ఈ గోదావరి సముద్రం కలిసే ఈ వాతావరణాన్ని అన్న చెల్లెలు గొట్టు అంటారు. నేను చూడండి, ఈ
సముద్రానికి ప్లస్ గోదావరికి మధ్యలో నేను ఉన్నాను. ఒక్కసారి మీరందరూ కూడా చూడండి. ఇది గోదావరి చూడండి. ఇదంతా కూడా వాటర్ వచ్చేసింది ఫ్రెండ్స్. కానీ మొన్న వరదల కారణంగా ఈ ఇసుక దెబ్బల కింద వేసేసినాయి. మొత్తం చాలా మట్టికి ఇసుక దెబ్బల కింద పూడిపోయింది. వాటర్ బాగా వెనక్కుంది. అలాగే ఇదంతా గోదావరి వెనక్కుంది చూడండి. అలాగే అటేమో సముద్రం మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. గోదావరి సముద్రం కలిసిదని అన్న చెల్లెలు కొట్టుంటారు. నెక్స్ట్ మెయిన్ బీచ్ మీకు చూపిస్తాను. అంతర్వేది బీచ్ చూపిస్తాను మీకు చూడండి. ఫ్రెండ్స్ చూడండి, మన అంతర్వేది మెయిన్ బీచ్ ఇది. అంతర్వేది తీర్థం సమయంలో కూడా, అంతర్వేది తీర్థం సమయంలో ఇక్కడే అందరూ కూడా స్నానాలు చేసి బీచ్ లో పౌర్ణమి స్నానాలు అంటారు. ఆ పౌర్ణమి స్నానాలు ఇక్కడే చేస్తారు బీచ్ కు. అంతర్వేది బీచ్ అంటే ఇదే ఫ్రెండ్స్. చూడండి అందరూ కూడా బీచ్ లో చాలా సరదాగా ఇక్కడ గుర్రాలు ఉంటాయి. అన్ని మీకు తాగడానికి తినడానికి అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ అన్ని కూడా దొరుకుతాయి. మీరు ఏ ఇబ్బంది పడే అవసరం లేదు. అలాగే మీరు అందరూ కూడా మీ ఫ్యామిలీ తోటి సరదాగా వచ్చి ఇక్కడ టైం పాస్ చేయొచ్చు. టైం స్పెండ్ చేసి మీరు అందరూ కూడా సరదాగా పిల్లల్ని, చిల్డ్రన్స్ పిల్లల్ని అందరినీ తీసుకుని సరదాగా మీరు అందరూ కూడా రండి. ఒకసారి ఈ బీచ్ చూసి మీరు ముందే ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే ఒక్కసారి మీరు వచ్చినప్పుడు మీరు చేసిన అల్లర్లు, మీరు చేసిన ఆనందం, ఇవన్నీ కూడా మీరు చేసిన కేకలు, గొంతులు మీరు అన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. అలాగే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే మీరందరూ కూడా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ లైక్ చేయండి. మిగతా వాళ్ళందరికీ షేర్ చేసి ఈస్ట్ హీరోకి సపోర్ట్ చేయండి. అలాగే సరికొత్త వీడియోతో రేపు మళ్ళా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్.